వేదవ్యాస్ అకాడమీకి స్వాగతం. మనందరికీ మహాభారతం గురించి తెలుసు. మన సంస్కృతిలో అదొక మూల స్తంభం లాంటిది. అయితే తరతరాలుగా మనం వింటున్న ఈ కథ కేవలం ఒక గొప్ప కల్పన మాత్రమేనా, లేక దాని వెనుక చారిత్రక వాస్తవం ఏమైనా ఉందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. మనం లోతుగా పరిశోధించబోయే ప్రశ్న ఇదే. ఒకవైపు మన ముందు ఒక అద్భుతమైన, సంక్లిష్టమైన కథ ఉంది. మరోవైపు ఈ కథకు నక్కరమైన ఆధారాలున్నాయా అని వెతుకుతున్న శాస్త్రీయ ప్రపంచం ఉంది. సరే, ఇక సాక్ష్యాలను తవ్వితీసి అసలు నిజానిజాలేంటో చూసేద్దామా? ఓకే, మన ఈ పరిశోధన ఎలా సాగుతుందంటే, మనం మొత్తం 5 కీలకమైన విభాగాలను చూడబోతున్నాం. ముందుగా పురావస్తు శాఖ వాళ్లు భూమిలో ఏం కనుక్కున్నారో చూద్దాం. ఆ తరువాత ఆకాశంలోకి వెళ్లి నక్షత్రాలు ఏం చెప్తున్నాయో విందాం. అలాగే ఒకప్పుడు ప్రవహించి మాయమైన సరస్వతీ నది గురించి, అప్పటి భౌగోళిక పరిస్థితులు, రాజుల వంశాల గురించి, చివరిగా అసలు ఇతిహాసం అనే పదానికి అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం. సరే, మన పరిశోధనం మొదలుపెడదాం. ముందుగా మనం చేతితో తాకగలిగే, కళ్లతో చూడగలిగే ఆధారాలతో ప్రారంభిద్దాం. అంటే భూమి కింద, సముద్రం అడుగున దొరికిన పురావస్తు ఆధారాలు అన్నమాట. ఇది చూడండి, గుజరాత్ తీరానికి దగ్గరలో సముద్రగర్భంలో ఒక పురాతన నగరం బయటపడింది. ఇక్కడ దొరికిన ఒక ముద్ర చాలా ప్రత్యేకమైనది. దానిమీద 3 తలల జంతువు బొమ్మ ఉంది. అచ్చం పురాణాల్లో ద్వారక రాజ్యానికి ఉండే రాజముద్ర గురించిన వర్ణనలాగే ఉంది. ఇది యాదృచ్ఛికమా, లేక నిజంగా కృష్ణుడి ద్వారక ఇదేనా? చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక 2018లో ఉత్తరప్రదేశ్లోని సినౌలిలో జరిగిన తవ్వకాలు ఒక పెద్ద సంచలనం సృష్టించాయి. అక్కడ పురాతన కాలం నాటి యుద్ధరథాలు, కత్తులు, హెల్మెట్లు బయటపడ్డాయి. అంటే మహాభారతంలో వర్ణించినట్టుగా ఆ కాలంలోనే, అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితమే రథాలను ఉపయోగించే ఒక వ్యవస్థీకృత యోధుల సైన్యముండేదని ఇది బలంగా నిరూపిస్తుంది. అలాగే ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బిబి లాల్ గారు మహాభారత కథకు కేంద్రమైన హస్తినాపురంలో తవ్వకాలు జరిపారు. అక్కడ ఆయనకు ఒక ప్రత్యేకమైన బూడిదరంగు కుండలు దొరికాయి. వాటిని పెయింటెడ్ గ్రేవేర్ అంటారు. ఈ తరహా కుండలు మహాభారత కాలానికి చెందినవని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆ కథలోని ప్రదేశానికి, నిజమైన పురావస్తు ప్రదేశానికి మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలపరుస్తోంది. సరే, ఇప్పుడు దాకా మనం భూమి మీద దొరికిన ఆధారాలు చూశాం. ఇప్పుడు మన చూపును ఆకాశం వైపు తిప్పుదాం. ఎందుకంటే మహాభారతంలో కేవలం భూమి గురించే కాదు, ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాల గురించి కూడా చాలా సమాచారముంది. అవేంటో చూద్దాం. మహాభారతం కేవలం యుద్ధాలు, రాజ్యాల గురించే చెప్పదు. అందులో ఎన్నో ఖగోళ సంఘటనల గురించి చాలా స్పష్టమైన వర్ణనలున్నాయి. ఫలానా రోజున గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చాయి, నక్షత్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఇలాంటి వివరాలు చాలా ఖచ్చితంగా ఇవ్వబడ్డాయి. భీష్ముడు అంపుసై మీద ఉన్నప్పుడు చెప్పిన వివరాలు దీనికొక మంచి ఉదాహరణ. ఇప్పుడు అసలు విషయమేంటంటే, మహాభారతంలో చెప్పిన ఈ ఖగోళ సమాచారాన్నంతా తీసుకుని ఆధునిక ఆస్ట్రానమీ సాఫ్ట్వేర్లలోకే ఎక్కించి చూశారు. ఆశ్చర్యకరంగా ఆ సాఫ్ట్వేర్లో ఆ సంఘటనలన్నీ జరగడానికి ఒకే ఒక కాలాన్ని సూచించాయి. అదే క్రీస్తుపూర్వం 3137 నుంచి 3067 మధ్యకాలం. ఇది నిజంగా అద్భుతం. 1000 ఏళ్ల క్రితం ఆకాశం ఎలా ఉందో చెప్పగల టెక్నాలజీ ఇప్పుడు మన గ్రంథంలోని విషయాలను ధృవీకరిస్తోంది. మన పరిశోధనలో తర్వాతి ముఖ్యమైన ఆధారం ఒక నది. మహాభారతంలో ఎంతో గొప్పగా వర్ణించబడిన ఒక నది. కానీ ఇప్పుడది మనకు కల్పించదు. అదే సరస్వతీ నది. ఇక్కడ చూడండి, ప్రాచీన గ్రంథాలు ఆధునిక సైన్స్ ఎలా చేయి కలుపుతున్నాయో. ఒకవైపు మహాభారతం సరస్వతి అనే మహానది గురించి పదే పదే చెబుతోంది. మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తలు పంపిన ఉపగ్రహ చిత్రాలు రాజస్థాన్, హర్యానా ఎడారుల కింద ఒకప్పుడు ప్రవహించిన భారీ నదీ ప్రవాహ మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అంతేకాదు, ఆ నది కాలక్రమేణా ఎండిపోయిందన్న గ్రంథంలోని మాటను సైన్స్ కూడా ధృవీకరిస్తోంది. సరే, ఇప్పుడు ఈ కథ జరిగిన ప్రదేశాలు, అందులోని పాత్రలైన రాజుల వంశాల గురించి కొంచెం లోతుగా చూద్దాం. మహాభారతంలో చెప్పిన ప్రదేశాలు ఏవో కల్పిత లోకాల్లోనివి కావు. కురుక్షేత్రం, మధుర, హస్తినాపురం ఈ పేర్లు మనందరికీ తెలుసు. అవి ఇప్పటికీ ఉన్నాయి.
చివరికి గాంధార దేశం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం కూడా ఇందులో భాగమే. అంటే ఈ కథకు ఒక నిజమైన భౌగోళిక పటముంది. కేవలం ప్రదేశాలే కాదు, పురాణాల్లో వివరించిన రాజుల వంశపారంపర్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందులో చెప్పిన వంశవృక్షాలు ఆ తర్వాత వచ్చిన గుప్త సామ్రాజ్యం వరకు ఉన్న చారిత్రకాధారాలతో సరిపోలుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆ కథలోని రాజులు నిజంగా జీవించిన చారిత్రక వ్యక్తులయ్యే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇప్పటిదాకా మనం పురావస్తు, ఖగోళ, భౌగోళిక ఆధారాలు చూశాం. ఇప్పుడు మనం అన్నింటికంటే ముఖ్యమైన అసలు ఆ గ్రంథం తన గురించి తాను ఏమని చెప్పుకుంటోందో చూద్దాం. ఇది చాలా శక్తివంతమైన ఆధారం. మహాభారతాన్ని మనమేమంటాం? ఇతిహాసం అంటాం. సంస్కృతంలో ఇతిహ ఆస అంటే ఇలా నిజంగా జరిగింది అనర్థం. అంటే ఆ గ్రంథం రాసిన వ్యాసమహర్షే స్వయంగా ఇది కల్పన కాదు, ఇది చరిత్ర, వాస్తవంగా జరిగిన గాథ అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే ఎంతోమంది పరిశోధకులు, పండితులేమంటున్నారంటే మహాభారతంలో కొన్ని కావ్యపరమైన వర్ణనలు, సృజనాత్మక అంశాలు ఉండి ఉండొచ్చు, కాని దాని కథ యొక్క మూలాలు మాత్రం ఖచ్చితంగా వాస్తవ సంఘటనలలోనే పాతుకుపోయున్నాయని బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ చూశాక ఏమనిపిస్తోంది? మహాభారతం కేవలం కథ లేక చరిత్ర అనిపిస్తోందా? మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఏవైనా సరే కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. దీనిపై మరింత చర్చ జరుపుదాం. ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లోతైన విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్